కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్లలో ఒక ఇల్లు కూడా కట్టలేదన్నారు కేటీఆర్. శనివారం ఆదివారం వస్తే హైడ్రా పేరుతో వేల ఇళ్లు కూలగొడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి ఉన్న నగరాన్ని పట్టించుకునే తెలివి లేదు కానీ ఫ్యూచర్ సిటీ అంటున్నాడని ఎద్దేవా చేశారు కేటీఆర్. మూసీ అని మురుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ మూసీ చుట్టూ వేల ఇళ్లు కూలగొట్టాడని ఫైర్ అయ్యారు కేటీఆర్. మూసీ అభివృద్ధికి రూపకల్పన చేసిందే కేసీఆర్ అన్నారు. మూసీలో ఉన్న మురుగునీటిని శుద్ధి చేయడానికి ఎస్టీపీలను ఏర్పాటు చేశామన్నారు కేటీఆర్. రేవంత్ పాలనలో రాష్ట్రం తొందరలోనే చీకట్లోకి నెట్టివేయబడుతుందని మండిపడ్డారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణలో ప్రతి ఒక్కరి నెత్తిపై కరెంటు పిడుగు పడబోతుందని తేల్చి చెప్పారు. కరెంటు మీటర్ల కుట్రను కేసీఆర్ మొదటి నుంచి వ్యతిరేకించారని గుర్తు చేశారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటు పరం చేసేందుకు రేవంత్ సర్కార్ కుట్ర చేస్తుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు తొందరలోనే బంగాళాఖాతంలో వేయడం ఖాయమన్నారు జగదీష్ రెడ్డి. ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వానికి స్పష్టమైన ప్రణాళిక లేదని విమర్శించారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. లారీలు, ట్రక్కులు లేని అనర్హులకు టెండర్లు ఇవ్వడం వల్లే రైతులకు ఈ సమస్య వచ్చిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో 6 గాలం కష్టపడి పండించిన పంట అమ్ముకోలేని దుస్థితి ఉందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసిన 3-4 రోజుల్లో కొనుగోలు చేసి వారి అకౌంట్లో డబ్బులు జమ అయ్యేవని గుర్తు చేశారు. అంతకుముందు వనపర్తి మార్కెట్ యార్డులో రైతులతో కలిసి తడిచిన వరి ధాన్యాన్ని పరిశీలించారు. అందాల పోటీ ఫుట్బాల్ ఆటపై ఉన్న ధ్యాస రైతులపై లేదా అని రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి. రాష్ట్రంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడిగాపులు కాస్తున్నారని మండిపడ్డారు. రైతుల ఉసురు తీసుకుంటున్న రేవంత్ ప్రభుత్వం మృతి చెందిన రైతు కుటుంబాలకు ₹1 కోటి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. మహబూబ్నగర్ జిల్లాలో కురిసిన అకాల వర్షానికి అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. జడ్చర్ల వ్యవసాయ మార్కెట్లోని ధాన్యం సంచులన్నీ తడిసిపోద్దయ్యాయి. 6 గాలం కష్టపడి పండించిన రైతుల రెక్కల కష్టమంతా నేల పాలైంది. చేతికొచ్చిన పంట కళ్ల ముందే చేజారిపోతుండటంతో ఆవేదన చెందారు రైతులు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని, నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. ధాన్యం కొనుగోలులో జాప్యంపై రేవంత్ సర్కారును ఎండగట్టారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. వడ్ల కొనుగోలుపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తరుగు పేరుతో రైతులను నిలువున మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా ధర్మారంలో కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులు ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ డౌన్ నినాదాలతో హోరెత్తించారు. వెంటనే అన్నదాతలకు న్యాయం చేయకపోతే ఆందోళనను మహోధృతం చేస్తామని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద 40 రోజులుగా పడిగాపులు పడుతూ కడుపు మండిన రైతన్నలు ఆగ్రహంతో రోడ్డెక్కారు. ప్రజా పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి జిల్లాలో అన్నదాతలు ఆందోళన నిర్వహించారు. ఆలేరు మండలం షారాజీపేట గ్రామంలో రోడ్డుపై ధాన్యం బస్తాలను ఉంచి ధాన్యానికి నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. 6 గాలం కష్టపడి పండించిన పంట అమ్ముకోవడానికి అరగోస పడుతున్నామని వాపోయారు. ఆలేరు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలుగా ధాన్యం పేరుకుపోయింది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో కురిసిన అకాల వర్షానికి జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డులోని వరి, మొక్కజొన్న పంటలు నీటిలో తడిసి మొద్దయ్యాయి. రైతులు రాత్రింబవళ్లు కష్టపడి పండించిన ధాన్యం వర్షానికి తడవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంటాలు వేసి రోజులు గడుస్తున్నా తరలించకపోవడంతో ధాన్యం మొత్తం తడిసిపోయిందని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే పెట్టుబడులతో అప్పుల పాలైన తమను ప్రభుత్వం ఇంకా అప్పుల పాలు చేస్తుందని మండిపడ్డారు. నష్టపోయిన రైతులకు తక్షణ పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో కర్షకులకు కష్టాలు తప్పట్లేదు. అన్నదాతను అరిగోస పుచ్చుకుంటే హస్తం నేతలకు అంత ఆనందమేంటో అర్థం కావట్లేదు. పంట వేసింది మొదలు పంట కొనుగోళ్ల వరకు రైతులను హింస పెడుతూనే ఉంది రేవంత్ సర్కారు. రేవంత్ ప్రభుత్వానికి రైతులంటే ఎందుకంత చిన్న చూపు? రైతు బిడ్డనని చెప్పుకునే రేవంత్ రైతులను ఇబ్బందులు పెట్టుడేంది? రైతు బంధు ఇయ్యకపోయే, రుణమాఫీ చేయకపోయే, బోనస్ బోగస్ చేసే, ఇప్పుడు పంట కొనుగోళ్లలోనూ జాప్యమేనా? రైతుల ప్రాణాలు పోతున్న రేవంత్ సర్కార్కు సోయలేదా? ధాన్యం కొనుగోలు కాక రైతన్నలు కొనుగోలు కేంద్రాల్లోనే కొప్పుకొలుతున్నారు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలాంటి ఘటనే పెద్దపల్లి జిల్లా పెగడపల్లి ఐకేపీ సెంటర్లో జరిగింది.
వనపర్తి జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. నిరసనలతో తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. అకాల వర్షాలతో తడిసిపోయిన వరి ధాన్యానికి ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. పానగల్ మండలం తెల్లరాళ్లపల్లి తండా రైతులు కొల్లాపూర్ వనపర్తి ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. దీంతో 2 గంటల పాటు ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. కొనుగోలు కేంద్రాల్లో అధికారుల నిర్లక్ష్యం వల్లే ధాన్యం తడిసిపోయిందని రైతులు మండిపడుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులే కాదు లారీ డ్రైవర్లకు కూడా గోస తప్పడం లేదు. ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వ జాప్యంతో లారీ డ్రైవర్లు కూడా కుప్పకూలుతున్నారు. ధాన్యం బస్తాలు అంగట్లోకి వచ్చిన శంకర్ అనే లారీ డ్రైవర్ ప్రమాదవశాత్తు మృతి చెందాడు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ వ్యవసాయ గోదాం వద్ద ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. మొక్కజొన్న పంట అన్లోడింగ్కు వచ్చిన శంకర్ 6 రోజుల నుంచి గోదాం వద్ద పడిగాపులు కాశాడు. ఎండ తీవ్రతకు తట్టుకోలేక సొమ్మశీలి లారీపై నుంచి కింద పడి మృతి చెందాడు. మహబూబ్నగర్ జిల్లాలో అకాల వర్షం గాలివాన బీభత్సం సృష్టించాయి. పలు చోట్ల భారీ వృక్షాలు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. అకాల వర్షం రైతులను నిండా ముంచింది. మార్కెట్లలో కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దయింది. కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలు బిల్లులకు తరలించకపోవడంతో వేలాది మొక్కజొన్న వడ్ల బస్తాలు తడిసిపోయాయి. జిల్లా కేంద్రం అప్పన్నపల్లిలో బొప్పాయి, చిక్కుడు, టమోటా తోటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ముఖ్యమంత్రి ఇలాకాలో ఓ సిగ్గుమాలిన చర్య జరిగింది. కోస్గిలోని శివాజీ చౌరస్తాలో రోడ్డు విస్తరణ పేరుతో కాంగ్రెస్ నాయకులు బుల్డోజర్ల తోస విరుచుకుపడ్డారు. అనేక నివాసాలు, దుకాణాలను కూలగొట్టారు. బుల్డోజర్తో సాగించిన దౌర్జన్యకాండతో వీధి రౌడీల్లా వ్యవహరించారు. ప్రజాపాలన అంటూ గొప్పలు చెప్పుకుంటేనే సభ్య సమాజం తలదించుకునేలా చేసిన తప్పును సమర్థించుకోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. కోస్గిలో కూల్చివేత ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కోర్టు స్టే ఉన్నప్పటికీ ఇండ్లు ఎలా కూల్చుతారని బాధితులు ప్రశ్నించారు. పోలీసులకు మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. బర్కత్పుర వుడ్లాండ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముషీరాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ నేత సురేందర్ను కేటీఆర్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వారికి సూచించారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణపై బీఆర్ఎస్ కార్యకర్తలు జాగ్రత్తగా వ్యవహరించాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇంటింటి లెక్కింపు విషయంలో కేర్ఫుల్గా ఉండాలన్నారు. పలకపేట నియోజకవర్గంలోని ఆజంపురా డివిజన్లో ఎస్ఐఆర్ అవేర్నెస్ ప్రోగ్రాంతో తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు మాజీ మంత్రి మొహమ్మద్ అలీ, బీఆర్ఎస్ నేత దేవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మిషన్ భగీరథ కాలం నడిస్తే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక బచావో బండి భగీరథ నడుస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. కేసీఆర్ ఇంటిని పట్టుకొని ఫామ్ హౌస్ అని బండి సంజయ్ తప్పు కింద చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈ రోజు బండి సంజయ్ ఫామ్ హౌస్ నాటకం బయటపడిందని అన్నారు. చివరికి పుట్టుక గురించి కూడా మాట్లాడాడు. చివరికి బండి సంజయ్ తండ్రిగా నా పేరు చెప్పొద్దని ఆర్డర్ తెచ్చుకునే గతి పట్టిందని విమర్శించారు దేశపతి శ్రీనివాస్. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం చిన్న తూప్రా గ్రామంలో ఉచిత అంబులెన్స్ను మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. అంతకుముందు శ్రీ పోచమ్మ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత కల్వకోల్ నుండి అమీర్పేట రోడ్డు పనులను పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మండలంలోని పలు గ్రామాల ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర బీఆర్ఎస్ మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ముఖ్య నాయకులు, గ్రామ పార్టీ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. త్వరలో జరగబోయే ఎస్ఐఆర్ ప్రక్రియ, అలాగే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో డిజిటల్ పద్ధతిలో నిర్వహించనున్న నేపథ్యంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దిశానిర్దేశం చేశారు. ఎండ తీవ్రతకు జనం విల్లవిల్లాడిపోతున్నారు. వడదెబ్బకు గురై చాలా మంది ప్రాణాలు విడుస్తున్నారు. తెలంగాణలో వడదెబ్బతో 3 రోజుల్లో 100 మందికి పైగా మృతి చెందారు. నిన్న ఒక్కరోజే 51 మంది వడదెబ్బకు గురై మృత్యువాత పడ్డారు. అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 23 మంది చనిపోయారు. ఎండ తీవ్రతతో తెలంగాణ అగ్నిగుండంగా మారింది. దాదాపు అన్ని జిల్లాల్లో 40 నుండి 46 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంకా 2 రోజుల పాటు వడగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసుల నిర్లక్ష్యం వల్లే అడ్వకేట్ కాజా మొయినుద్దీన్ హత్య జరిగిందని ఆరోపించారు బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదులు. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు న్యాయవాదులు. న్యాయం కోసం వాదించే వారికే భద్రత లేకుంటే ఎలా అంటూ రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీశారు. హోంశాఖ నిర్వహణలో సీఎం రేవంత్ అటర్ ఫ్లాప్ అయ్యాడని విమర్శించారు.
వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భర్తకు దేహశుద్ధి చేసింది ఓ మహిళ. ఖమ్మం జిల్లా కరుణగిరి ప్రాంతానికి చెందిన వంశీ సాత్విక ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్న క్రమంలో వంశీ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. నగర శివారు ప్రాంతం బల్లేపల్లి వద్ద ఓ లాడ్జిలో భర్త వేరే మహిళతో ఉన్నాడని తెలుసుకున్న భార్య బంధువులతో కలిసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని దేహశుద్ధి చేశారు. అందరినీ ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్ కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఖమ్మం జిల్లా కామిపల్లి మండలంలో గరానా మోసం వెలుగులోకి వచ్చింది. తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని చెప్పి కోటిన్నర కాజేసిన ఓ దొంగ స్వామీజీ భాగవతం బయటపడింది. 6 నెలలుగా జనంతో మమేకమై ₹1,00,000కి తులం బంగారం ఇప్పిస్తానని ప్రజలను మోసం చేశాడు. అంతేకాదు అందిన కాడికి పెద్ద మొత్తాలలో అప్పులు కూడా చేశాడు. ఫైన్ డే ఎవరికి కనిపించకుండా పరారయ్యాడు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ దొంగ స్వామీజీ కోసం వెతుకులాట ప్రారంభించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కూడా లా అండ్ ఆర్డర్ క్షీణించిపోయిందని తీవ్ర ఆరోపణలు చేశారు. మర్డర్లు, మానభంగాలు, దోపిడీలు, దొంగతనాలు వరుసగా జరుగుతుండడం బాధాకరమన్నారు. కల్వకుర్తిలో దళిత యువతపై జరిగిన లైంగిక, మానసిక, శారీరక దాడి ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హోంశాఖ మంత్రిగా ఉండి కూడా సొంత జిల్లాలో మహిళలకు రక్షణ కల్పించలేకపోతున్నారని ఫైర్ అయ్యారు. హైదరాబాద్ ఐటీ కారిడార్లో ఆకతాయిలు మళ్లీ రెచ్చిపోయారు. ఖరీదైన బైకులు, కార్లతో ప్రమాదకర స్టంట్లు చేస్తూ వాహనదారులను భయభ్రాంతులకు గురిచేశారు. రాయదుర్గంలోని నీలోఫర్ కేఫ్ ముందు ఆకతాయిలు రేసింగ్ చేస్తూ బీభత్సం చేశారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినా పట్టించుకోకుండా పోలీసులపైకే దూసుకొచ్చారు. దాంతో పోలీసులు లాఠీలకు పని చెప్పక తప్పలేదు. రేసింగ్ కార్ల అద్దాలు ధ్వంసం చేసి పోకిరీలను అదుపులోకి తీసుకున్నారు. ట్రాఫిక్ కు అంతరాయం కలిగించడంతో పాటు వాహనదారులను భయభ్రాంతులకు గురిచేసిన పోకిరీలపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ దుర్మార్గుడు గంజాయి మత్తులో దారుణానికి ఒడిగట్టాడు. గంజాయి సేవించి సైకోలాగా మారి కన్నతల్లినే చెరబట్టపోయాడు. పాల్వంచ మండలం జగన్నాథపురం గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. తల్లి కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చి మత్తు దిగేదాకా చితకొట్టారు. మద్యం దుకాణంలో బీర్ కోసం 2 వర్గాలు ఘర్షణకు దిగాయి. మంచిర్యాల జిల్లా జైపూర్కు చెందిన 2 యువకులు మద్యం సేవిస్తుండగా గోదావరికని బాపూజీనగర్కు చెందిన 3 యువకులు వారితో గొడవకు దిగారు. దీంతో బీరు సీసాలతో ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. ఈ దృశ్యాలు సీసీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. ఇలాంటి ఘర్షణలు పరిపాటిగా మారుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలు కలిపిన చాక్లెట్లు, గుట్కా, సిగరెట్లు వంటి నిషేధిత వస్తువులు విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మందమర్రి పోలీసులు హెచ్చరించారు. పట్టణంలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. మందమర్రి బస్టాండ్ ప్రాంతంలో పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు. సిఐ పర్సా రమేష్ ఆధ్వర్యంలో యాంటీ నార్కోటిక్స్ వింగ్, డాగ్ స్క్వాడ్ కూడా ఈ తనిఖీలో పాల్గొన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గొర్లవేడి గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చలమల రాజయ్య అనే రైతుకు చెందిన సుమారు 2 ఎకరాల పామాయిల్, సుబాబుల్ తోట అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో విద్యుత్ మోటార్ల వైర్లు, డ్రిప్ పైపులు కూడా పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ప్రమాదం ఎలా జరిగింది అనే విషయంపై దర్యాప్తు జరుగుతుంది. మంచిర్యాల జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. మందమరి దీపక్ నగర్ ప్రాంతానికి చెందిన తంగళ్లపల్లి భాగ్యలక్ష్మి ఇంట్లో షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంట్లోని విలువైన వస్తువులన్నీ మంటల్లో కాలి బూడిదయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మనం వేసే ప్రతి అడుగు నీ హెల్త్ ప్రొఫైల్ను సరికొత్తగా క్రియేట్ చేస్తుంది. గమ్యం కోసం పరిగెత్తుకు, పరుగునే గమ్యంలా మార్చుకో అన్న సంకల్పంతో మొదలైందే హైదరాబాద్ రన్నర్స్ అసోసియేషన్. ఈ పరుగుల సునామీకి ఇప్పుడు 19 వసంతాలు. అపురూపమైన ఈ వేడుక హైదరాబాద్ సంజీవయ్య పార్కులో అద్భుతంగా జరిగింది. హైదరాబాద్ రన్నర్స్ 19th యానివర్సరీ సెలబ్రేషన్స్లో వందలాది మంది రన్నర్స్ ఉరిమే ఉత్సాహంతో పాల్గొన్నారు. అలసిపోతే కూర్చో, కానీ ఎక్కడ ఆగిపోకు అనే సందేశం ఇచ్చింది హైదరాబాద్ రన్నర్స్ అసోసియేషన్. నిజ జ్యేష్ఠ మాసంలో ఆ వైకుంఠనాథుడిని కొలిస్తే అన్ని శుభ ఫలితాలే ఉంటాయన్న నమ్మకంతో యాదాద్రి పోటెత్తింది. లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు కట్టారు. ఉచిత దర్శనానికి దాదాపు 3 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి 2 గంటలకు పైగా సమయం పడుతుంది. వేసవి సెలవులు ఉండడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి వస్తున్నారు. స్వామివార్ల దర్శనం కోసం క్యూలైన్లో భక్తులు బారులు తీరడంతో ఆలయ పరిసర ప్రాంతమంతా రద్దీగా మారింది.
కాక్రోచ్ జనతా పార్టీని చూసి అధికార బీజేపీ భయపడుతుందని కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. ప్రజాస్వామ్యయుతమైన నిరసనలపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని ఆయన తప్పుబట్టారు. కేంద్రం అణచివేసే చర్యలకు పాల్పడడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడం, నిరోధించడం పెద్ద తప్పిదమేనన్నారు. తమిళనాట అధికార పగ్గాలు చేపట్టిన తమిళగ వెట్రి కళగం ఇప్పుడు కర్ణాటకపై దృష్టి పెట్టింది. త్వరలో జరగనున్న బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ సత్తా చూపేందుకు సిద్ధమవుతుంది విజయ్ దళం. తమిళుల ప్రభావం అధికంగా ఉన్న బెంగళూరులో 50 వార్డుల్లో పోటీ చేసేందుకు వ్యూహాలు రచిస్తుంది. అంతేకాకుండా దక్షిణాదిలో ప్రాంతీయ ప్రబల రాజకీయ శక్తిగా ఎదిగేందుకు అన్ని మార్గాలను అనుసరించేందుకు విజయ్ నేతృత్వంలోని టీవీకే తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ దరిదాపుల్లో కూడా రానివ్వకూడదని తమిళనాడు మాజీ ఉప ముఖ్యమంత్రి డీఎంకే యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్ అన్నారు. కృతజ్ఞతకు అర్థం తెలియని పార్టీ కాంగ్రెస్ అని నిప్పులు చెరిగారు. తమిళనాట ఆ పార్టీ 5 సీట్లు గెలుచుకోవడానికి డీఎంకేయే కారణమని, 2 మంత్రి పదవుల కోసం కూటమికి నమ్మక ద్రోహం చేశారని మండిపడ్డారు. ఇక భవిష్యత్తులో ఆ పార్టీని దగ్గరకు రానివ్వబోమని చెప్పారు ఉదయనిధి. రాష్ట్రంలో ఆ పార్టీకి ఇక పుట్టగతులు ఉండబో అన్నారు. పెట్రోల్ ధరలు మళ్లీ పెరిగాయి. పెట్రోల్కు లీటరు 87 పైసలు, డీజిల్ లీటర్కు 91 పైసలు చొప్పున పెరిగాయి. వారం రోజుల వ్యవధిలో ఇలా పెరగడం ఇది మూడోసారి. ఇప్పటి వరకు మొత్తంగా ₹5 మేర ధరలు పెరిగాయి. దీంతో హైదరాబాద్లో లీటర్ పెట్రోలు ₹112.74. అలాగే డీజిల్ లీటరు ₹100.88 మేర పెరిగాయి. ప్రైవేట్ రంగానికి చెందిన పెట్రోల్ సంస్థలు కూడా ధరలు పెంచాయి. ఈ పెరుగుదలపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమ వద్ద అత్యంత శుద్ధి చేసిన యురేనియం నిల్వలను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ప్రకటించింది. దీంతో అమెరికా, ఇరాన్ల మధ్య త్వరలో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒప్పందం కుదిరాక యురేనియం నిల్వలను నిర్వీర్యం చేసే విధానాలపై 2 దేశాలు అవగాహనకు వచ్చే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు. ఒప్పందానికి అంగీకరించకపోతే మళ్లీ పరిస్థితి యథావిధిగానే కొనసాగుతుందని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా వైట్ హౌస్ సమీపంలో కాల్పులు కలకలం చోటు చేసుకుంది. సీక్రెట్ సర్వీసెస్ చెక్ పాయింట్ వద్దకు తీసుకొచ్చిన ఓ దుండగుడు బలగాలపై కాల్పులకు దిగాడు. దీంతో సీక్రెట్ సర్వీస్ అధికారులు ఎదురు కాల్పులు జరపగా నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు సీక్రెట్ సర్వీస్ అధికారులు తెలిపారు. కాల్పుల సమయంలో అధ్యక్షుడు ట్రంప్ శ్వేత సౌధంలోనే ఉన్నట్లు సమాచారం. కాల్పుల ఘటన నేపథ్యంలో పోలీసులు, భద్రతా బలగాలు వైట్ హౌస్ వద్ద భారీగా మోహరించారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య మళ్లీ యుద్ధం తారస్థాయికి చేరింది. ఇటీవల ఉక్రెయిన్ చేసిన దాడికి కౌంటర్గా ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా మిస్సైళ్ల వర్షం కురిపించింది. 600కు పైగా డ్రోన్లు, 55 మిస్సైళ్లతో 37 దాడులు చేసింది రష్యా. మొత్తం కీవ్లో 54 ప్రాంతాల్లో దాడులు చేసినట్లు ఉక్రెయిన్ పేర్కొంది. బిలాసెర్కోవా నగరంపై జరిగిన డ్రోన్ దాడుల్లో 2 పౌరులు ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దాడి కారణంగా నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలు, నివాస సముదాయాలు, పాఠశాలలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆఫ్రికాలో ఎబోలా వైరస్ వేగంగా విస్తరిస్తుంది. అంతే వేగంగా మృతుల సంఖ్య కూడా పెరుగుతుంది. దీనిని ప్రపంచ ఆరోగ్య సంస్థ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. చాలా దేశాలు ఇప్పటికే అప్రమత్తతను ప్రకటించాయి. ఆఫ్రికా దేశాల నుండి వచ్చే వారికి అమెరికాలోకి నో ఎంట్రీ అంటూ అగ్రదేశం ప్రకటించింది. భారత్లోని అంతర్జాతీయ విమానాశ్రయాలు అన్నింటిలో ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఇక ఉగాండా, కాంగో, సూడాన్ ప్రయాణాలకు భారతీయులు దూరంగా ఉండాలని కేంద్రం ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. కాంగోలోని బునియాలో ఎబోలా బారిన పడ్డ బాధితుల శిబిరానికి నిప్పంటుకుంది. దీంతో ఇక్కడ చికిత్స పొందుతున్న వారిలో 18 మంది తప్పించుకుపోయారు. వైరస్తో మృతి చెందిన రోగి మృతదేహాన్ని బంధువులకు అప్పగించకపోవడంతో వారే శిబిరానికి నిప్పు పెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. పారిపోయిన వారి వల్ల వైరస్ ఇంకా ప్రబలే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా మృతి చెందిన వారి పార్థివ దేహాలకు అధికారులే అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. నదిలో నత్తవేటకు వెళ్లి విగత జీవులుగా మారిన విషాద ఘటన కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో జరిగింది. వేటకు దిగిన ఒకే కుటుంబానికి చెందిన 11 మంది గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని జార్ల సాయంతో 8 మంది మృతదేహాలను వెలికితీశారు. మృతుల్లో 7 మంది మహిళలు, 1 పురుషుడు ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. న్యూస్ ఎక్స్ప్రెస్, కీప్ వాచింగ్ టీవీ.